హాయ్ అండి. ఈరోజు వీడియోలో 39 40 సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చెప్తానండి. అదే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్లో చిన్న చిన్న మార్పులు అయితే చేయవలసి ఉంటుందండి. సైజు మారి కొలది అవి ఏ విధంగా సైజు మార్చాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ మడుతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ షోల్డర్ ఏ విధంగా చూసుకోవాలి. ఒకవేళ మనకి చంక రౌండ్ బట్టి ఏమైనా మార్చక్కర్లేదని ఎలా చూసుకోవాలి అంటే చంక రౌండ్ బట్టి హ్యాండ్ డౌన్ మార్చాలా లేదని ఎలా చూసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనము ఈ విధంగా కింద వైపు హెచ్చు దగ్గర ఏమన్నా వస్తే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ నడుంబత స్టిచ్చింగ్ కోసము ఈ విధంగా 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా లైట్గా సాగదీసి పట్టుకుంటే మనకు అసలు పొడవు వస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 వచ్చిందండి. అంటే ఇది పొడవు ఎక్కువగానే ఉంది. ఈ 15.5 పొడవుని మనము 2 టైమ్స్ అయితే మార్క్ చేసుకుని ఒక లైన్ కొట్టుకుందామండి. ఈ విధంగా 2 టైమ్స్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మన కొట్టి లైన్స్ స్ట్రైట్గా వస్తాయి అంతే అండి. అందుకని ఈ విధంగా 2 టైమ్స్ మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ ఎక్స్ట్రాగా చేసుకోవాలండి. ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. దానికోసము ఆది బ్లౌజ్ని తీసుకుని నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా ఈ విధంగా నడుము లూజు కొలిచినప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 39 వచ్చిందండి. 39 కంటే 1/4 ఇంచు ఎక్కువ వచ్చింది. కానీ అది మనకి తాళ్ళు పట్టికి మడత పెట్టేయాలన్నమాట. ఈ విధంగా 39 అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి. టైలర్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 30 దాకా వచ్చిన సైజులన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 దాటిని అంటే 31 32 అలా వచ్చిన బ్లౌజులన్నీ పెద్ద సైజు బ్లౌజులు. కానీ 39 40 41 అంటేవి బాగా పెద్ద సైజు బ్లౌజులు అండి. వీటికైతే మనం కటింగ్లో చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనకి 39 వచ్చింది కదండి. ఈ 39లో 4 భాగం అయితే కావాలి. దానికోసము టేప్లో 39 నెంబర్ తీసుకుని టేప్ని 4 మడతలు అయితే వేసామంటే మనకి 4 భాగం వస్తుంది. పావు తక్కువ 9 వచ్చిందండి. అంటే మనకి 39లో 4 వంతు వచ్చేసి 9.75 వచ్చిందండి. అంటే పావు తక్కువ 10 అన్నమాట. ఈ పావు తక్కువ 10ని మనము ఈ నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు 40 సైజ్ బ్లౌజ్ వరకు కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. పావు ఇంచు తేడాలో ఇది 40 సైజ్ బ్లౌజ్ కూడా వెళ్తుంది కాబట్టి సరిపోతుంది. అలాగే మనము 1 ఇంచు బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసం 1.5 ఇంచు కొచ్చులు ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్స్కి ఎక్కువ కొచ్చులు ఉంటే ఇష్టం ఉండదు. వీడికి ఎప్పుడు నేను 1 ఇంచే పెడతానండి. అందుకనేసి నేను కొచ్చులు 1 ఇంచు పెడతాను. మీరు మటుకి కొచ్చులు 1.5 కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాక చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్గా ఉంటే కనుక ఈ విధంగా పై వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 6 ఇంచెస్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ కూడా ఎంత మార్కింగ్ చేయాలంటే మనకి నడుము లూజ్ వచ్చింది కదా, 39లో 4 వంతు నడుము లూజ్ వచ్చింది కదా, దానికి 1.5 ఇంచు కలపాలి. అంటే మనకి పావు తక్కువ 10కి 1.5 కలిపితే 11.5 వచ్చిందండి. ఈ 11.5ని మనము చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ కింద మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఇది మనకి లూజ్ మార్కింగ్గా ఉపయోగపడుతుంది. ఈ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది. తర్వాత కొచ్చుల కోసం కింద వైపు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, పైన వైపు కూడా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాక అప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేయాలి. కానీ దానికంటే ముందు మనము ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకుని మీరు బ్యాక్ పార్ట్ నెక్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి నెక్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. చూసారు కదా, మనకి పైన వైపు కింద వైపు కూడా నెక్ వెడల్పు ఒకలాగే ఉంది. అంటే వీళ్ళు కింద వైపు బ్రాడ్గా తీసుకోలేదన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. అలాగే వీళ్ళకి నెక్ డౌన్ ఎక్కువగానే ఉంది. అది ఎలా తెలుస్తుందంటే మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని నెక్ మధ్యకి మడత పెట్టేసి నడుము మధ్య ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని దానికంటే పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి నెక్ డౌన్ ఎంతో తెలుస్తుందండి. ఈ నెక్ డౌన్ వచ్చేసి 10.5 వచ్చింది. అంటే మనకి ఇది వచ్చేసి పెద్ద నెక్ అన్నమాట. 10.5 వచ్చింది కాబట్టి అయితే నెక్ డౌను పెద్దదే ఉంది కాబట్టి మనము నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 5.5 ఇంచు పెట్టుకోవచ్చు. అయితే 5.5 ఇంచు కంటే ఎక్కువ కూడా పెట్టవలసి ఉంటుందండి. వీపు వెడల్పుగా ఉన్న వాళ్ళకి
6 ఇంచెస్ దాకా పెట్టవలసి ఉంటుంది. అది ఏ విధంగా పెట్టాలో, ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను 5.5 ఇంచ్కి నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత నెక్ మార్కింగ్ చేస్తున్నానండి. నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజుకి అయితే 2.5 పెట్టుకోవచ్చు, పెద్ద సైజుకి అయితే 2.5 పెట్టుకోవచ్చండి. వీప్ అంతా కనబడేలాగా బ్రాడ్గా పెట్టుకున్న వాళ్ళకైతే 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనము ఈ ఆది బ్లౌజ్ నెక్ చూసినప్పుడు అంత బ్రాడ్గా ఏమీ లేదు కాబట్టి 2.5 ఇంచే పెడుతున్నాను. అలాగే నెక్ వెడల్పు పైన వైపు ఎంత పెడుతున్నామో కింద వైపు దానికంటే 1/2 ఇంచు కలిపి, అంటే పైన వైపు 2.5 ఇంచు పెట్టాము, కింద వైపు 3 ఇంచెస్ పెట్టాలి. కానీ మనము ఆది బ్లౌజ్ బ్యాక్ నెక్ చూసినప్పుడు కింద వైపు పైన వైపు వెడల్పు ఒకలాగా ఉంది కాబట్టి నేను పైన వైపు నెక్ వెడల్పు ఎంత పెట్టానో కింద వైపు కూడా అంతే పెడుతున్నాను. ఈ విధంగా నెక్ వెడల్పునైతే మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ షేప్ మార్కింగ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి రౌండ్ నెక్కే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్ తగ్గట్టు ఉందా లేదా అని చూసుకోవాలండి. మనకు 1/2 ఇంచు హ్యాండ్స్ అతకడానికి, ఇటు సైడ్ నెక్ వైపు 1/4 ఇంచు నెక్ కుట్టుకోవడానికి మార్కింగ్ చేసేసుకున్నాను. మిగతాదంతా మనకి షోల్డర్ కింద ఉంటుందన్నమాట. అయితే ఈ షోల్డర్ ఆది బ్లౌజ్తో సరిపోతుందా లేదా అని మీరు చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. చూడండి, ఇది కలంకారీ బ్లౌజ్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా సరిపోతుందా లేదని చూసుకోండి. అప్పుడు మనకి ఆది బ్లౌజ్ని బట్టి తెలిసిపోతుంది అన్నమాట. షోల్డర్ సరిపోకపోతే ఇంకా వెడల్పు పెంచుకోవాలి. 6 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్నది ఉంటే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చూసుకుని అయితే మీరు షోల్డర్ పెంచుకోవడం తగ్గించుకోవడం మార్పు చేయొచ్చు. అయితే ఇప్పుడైతే మనకి సరిపోయింది కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్కి వదిలేసాను. ఈ 5.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 6 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేసుకుని 6 ఇంచెస్ చంక డౌన్కి ఈ విధంగా ఒక లైను, అడ్డంగా ఒక లైను, నిలువుగా ఒక లైను కొట్టేసుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. అలాగే మనకి చంక రౌండ్ పెట్టి కూడా మనము చంక డౌను మార్చవలసి ఉంటుందండి. అది కూడా ఏ విధంగా మార్చాలో చెప్తాను. ఈ విధంగా కార్నర్ కట్టుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే పైన వైపు నుంచి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనకి చంక రౌండ్ ఆది బ్లౌజ్తో సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. ఫస్ట్ ఇది మనకి ఎంత వచ్చిందో చూసుకోవచ్చు. మనకి పైన 1/2 ఇంచు కుట్టు కోసము, కుచ్చుల కోసము వదిలేసి ఈ మధ్యలోనే మనకి చంకలూజు చూసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా చూసుకోవాలండి. మనకి చంకలూజు వచ్చేసి 1/4 వచ్చింది. అంటే మనకి నడుము లూజు 4వ భాగము వస్తుందన్నమాట. నేను ఈ విధంగా మార్కింగ్ చేసినట్టుగా మార్కింగ్ చేస్తే ఏ సైజు బ్లౌజ్ కన్నా సరే నడుము లూజులో 4వ భాగము, చంక లూజు ఒకటే వస్తుందండి. కానీ ఆది బ్లౌజ్తో సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. సరిపోకపోతే చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆది బ్లౌజ్ అయితే తీసుకుని చంక లూజ్ అయితే తీసుకోవాలండి. మనకి ఈ బ్లౌజ్ చంక లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అంటే 1/4 ఇంచు తగ్గించాలన్నమాట. ఒక్కొక్కసారి 1/4 ఇంచు తగ్గించవలసి వస్తుంది, పెంచవలసి వస్తుందండి. కొంతమందికి నడుము లూజుని బట్టి చంక లూజు ఉండకపోవచ్చు. చంక దగ్గర కొద్దిగా వాళ్ళకి సన్నంగా ఉండవచ్చు. 1/4 ఇంచు అయితే మనం మార్పులు ఏం చేయక్కర్లేదు. కొద్దిగా లైన్ లోపలికి 1/4 ఇంచు గీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీకు 1/2 ఇంచు 1 ఇంచు అంత తేడా వచ్చిందనుకోండి, అప్పుడు చంక డౌను పెంచుకోవడము తగ్గించుకోవడము చేయాలి. మీకు ముందు వీడియోలో పెట్టానండి. నెక్ డౌన్ బట్టి షోల్డర్ వెడల్పు బట్టి చంక డౌన్ ఎలా మార్పు చేయాలో పెట్టాను. ఆ వీడియో ఒకసారి చూడండి, క్లారిటీగా ఉంటుంది. అలాగే బ్యాక్ డాట్ మార్కింగ్ కోసము చెస్ట్ లూజ్ దాకా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టి మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర డాట్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్కి, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు. నేను నెక్ డౌన్ బట్టి, అంటే నెక్ డౌన్ బాగా తక్కువ పెట్టుకున్న వాళ్ళకి డాట్ పొడవు కూడా పెంచుతూ ఉంటాను. మీకు ఈ విధంగా 10, 9 వస్తే చిన్న సైజుకి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 4.5 ఇంచు పెట్టుకోండి. అలాగే మనం కుట్టుకున్న లేనికి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ 1 ఇంచు ఈ డాట్ కోసమే మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలండి. అలాగే కొంతమందికి చంక కింద ఉగ్గులు వస్తూ ఉంటాయండి. ఆ ఉగ్గులు వచ్చే వాళ్ళకి అలాగే మనకి కొచ్చులు కూడా బయట కనపడకుండా ఉండడం కోసము
బ్యాక్ పార్ట్కి డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి చివరి దాకా 1/2 ఇంచు క్రాస్గా ఒక లైన్ తీసుకుని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉగ్గులు తగ్గుతాయండి. బాగా ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఒకవేళ మీరు ఇంకా ఒక 1/4 ఇంచు పెంచుకోవచ్చు అన్నమాట. ఏం పర్వాలేదండి. ఉగ్గులు ఎక్కువ వచ్చేవాళ్ళు ఈ విధంగా ఒక క్రాస్ తీసుకున్నారంటే మీకు ఈ ఉగ్గులు తగ్గుతాయి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఈ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర ఒక చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి బ్లౌజ్కి ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాము, మరొక వైపు హ్యాండ్స్ కట్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకుని మళ్ళీ ఇంకొక మడత వేసాను. ఆల్రెడీ 2 మడతల మీద ఉన్నదాన్ని మళ్ళీ వేసాను. ఇది ఇప్పుడు 4 మడతల మీద ఉంది, అంటే 2 హ్యాండ్స్ వస్తాయి మనకి. ఈ విధంగా వేసుకున్నాక కింద వైపు హెచ్చు దగ్గర కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ మడత వచ్చేసి మనము చంక రౌండ్కి సరిపడా తీస్తున్నామా లేదా అని చూసుకోవాలండి. దానికోసము ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంత వచ్చింది కొలుచుకోవాలి. ఈ విధంగా ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే ఈ విధంగా కొలుచుకుంటే ఎంత వస్తుందో దాని నుంచి 1 ఇంచ్ తగ్గించేయాలి. నాకు 12 ఇంచెస్ వస్తే 1 ఇంచ్ తగ్గించేసి చూసాను, కానీ పన్నా తక్కువ ఉండడం వల్ల సరిపోలేదు. కాబట్టి నేను ఒక 2 పొరలను అయితే తగ్గించి ఈ విధంగా వేసాను. మనకు తగ్గించిన దాంట్లో అతుకులు పడతాయన్నమాట. చూసారు కదా, 11 ఇంచెస్కి సరిపెడుతూ నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత కింద వైపు మీరు పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే 1/2 ఇంచు, చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే మీరు ఉగ్గులు ముడతలు లేకుండా సాఫ్ట్గా చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు తీసుకోవాలండి. అలాగే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా ఉన్న బ్లౌజ్ అయితే ఆ ఆది బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా వేసేసుకుని చంక డౌను చంక లూజు హ్యాండ్ లూజు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు హ్యాండ్ ఫిట్టింగ్ సరిగ్గా లేదు అంటే కొలతలతో కూడా చెప్తాను. మనము పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని పొడవుకు ఒక లైన్ కుట్టుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ కోసము 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్కి, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచ్కి చేసుకోవాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచ్కి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. అలాగే మనకు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఉంది, చంక్ లూజ్ కూడా కావాలి కదా, దానికోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి కొచ్చులు అయితే ఎంత పెట్టామో ఒకసారి చూసుకోవాలి. మనమైతే 1 ఇంచే పెట్టాను కాబట్టి ఈ 1 ఇంచ్ని మనము ఈ హ్యాండ్ డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే పైనుంచి ఈ మార్కింగ్ దాకా మనకి చంక్ లూజ్ వస్తుందన్నమాట. అలాగే ఈ 39-40 సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి, ఈ 2 బ్లౌజులకి కూడా ఈ కటింగ్ సరిపోతుంది. అయితే హ్యాండ్స్ వచ్చేసి మనకి కుట్టేసిన తర్వాత 9 ఇంచెస్ వస్తాయన్నమాట. దీనికోసం అయితే మీటర్ క్లాత్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనము చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసం పైన వైపు 1 ఇంచు కింద వైపు కూడా 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ రౌండ్ అయితే తీయాలండి. దానికోసము మీడియం సైజ్ బ్లౌజ్ అయితే నేను 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోమంటాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, దానికి కలిపి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. మనము మీడియం సైజ్కి అయితే 2 ఇంచెస్ పెడతాము, కొంచెం పెద్ద సైజు కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టాను. ఈ చిన్న మార్పును మీరు గమనించాలి. అలాగే పైన వైపున 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/4 ఇంచ్కి ఒక లైన్ గీసుకుని ఆ 1/4 ఇంచ్ లైన్ దగ్గర ఒక రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మార్కింగ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి. మనకి ఇక్కడ ఈ విధంగా కొరువు తీసుకున్నట్టుగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. 1/4 ఇంచ్ గ్యాప్తో తీసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒక 1/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ షేపు కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి చంక దగ్గర ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటాయండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే మనము హ్యాండ్ మధ్యకి చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ అతుకులు వస్తాయి కాబట్టి ఇటువైపు భాగాన్ని అయితే లోపలికి మడతడేస్తున్నాను. అతుకులు లేని భాగానికి అయితే హ్యాండ్ డౌన్ మార్క్ చేసి మీకు చూపిస్తానండి. ఈ విధంగా అడుక్కైతే మడతడేసాను. అతుకులు వచ్చి భాగాన్ని ఈ భాగానికి అయితే మార్క్ చేస్తున్నాను. పైన వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్ నుంచి ఈ 1 ఇంచ్ దాకా మడత పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా గ్యాప్ ఎంత ఉందో కొలుచుకోవచ్చు. 8.5 వచ్చింది. 8.5లో సగం ఎంత మనకి 4.5 అండి. అంటే 4.5కి ఒక మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేయాలండి.
ముప్పావు ఇంచ్ అయితే సరిపోతుంది. ఏ సైజు బ్లౌజ్కైనా ముప్పావు ఇంచ్ సరిపోతుందండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని, ఈ ముప్పావు ఇంచ్ మార్కింగ్ని, చంకలూజు మార్కింగ్ని కలుపుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ డౌన్ కూడా మనం సరిగ్గా తీసుకోకపోతే ఫ్రంట్ ముడతలు వస్తాయండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇది ఈ విధంగా విడదీసే కట్ చేయాలండి. మడత ఉండగా కట్ చేయకూడదు. అలాగే మనం కట్ చేసిన భాగాన్ని ఫ్రంట్ వైపే వచ్చే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే మీకు ఒక చిన్న విషయము, ఈ కొచ్చుల దగ్గర అసలు కట్ చేయకూడదండి. మనము కొచ్చులు బయటే కట్ చేయాలన్నమాట. చంకలూజు మార్కింగ్ దాకా కట్ చేయాలి. ఇక్కడ కనుక కట్ చేస్తే మీకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు దగ్గర వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి. మనము బ్లౌజ్ పీస్లో ఒక సైడు బ్యాక్ పార్ట్, ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేయగా మనకు పీస్ అయితే ఈ విధంగా మిగులుతుంది. ఓపెన్ సైడ్ నా వైపు వచ్చే విధంగా అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలండి. నేనైతే క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి నెక్ వైపు అంటే ఉక్సులు పట్టి వైపు చిన్న పడకపోయినా పర్లేదండి, మనకి కటింగ్లో పోతుంది. అంటే పెద్ద సైజు బ్లౌజులు కదా, క్లాత్ సరిపోక పూర్తిగా పడకపోయినా కింద వైపు పర్వాలేదని చెప్తున్నాను. ఈ విధంగా వేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేయాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. కనీసం 6.5 ఇంచెస్ అన్న వచ్చేదాకా చూసుకోండి. అప్పుడే మనకి ఫ్రంట్ బాగా ఉన్నట్టుకుంటుంది. అయితే మీకు ఫ్రంట్ నెక్ బాగుంది, ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ బాగుంటుంది అన్న బ్లౌజులు ఏమన్నా ఉంటే అది బ్లౌజ్ అయితే తీసుకుని ఈ విధంగా పైన వైపు షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసేసి బ్యాక్ పార్ట్ వెడల్పు దాకా ఉక్సులు పట్టిని ఈ విధంగా పెట్టుకోవాలండి. పైన 1/2 ఇంచు వదిలేస్తే నేను వీడియోలో చూపించిన విధంగా చూసుకుంటే మీకు నెక్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు డౌన్ మార్కింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేసుకున్నాక అడ్డంగా ఒక లైను, నిలువుగా ఒక లైను కొట్టేసుకోండి. తర్వాత మీకు కావాల్సిన నెక్ షేపు మార్క్ చేసుకోవచ్చు. అలాగే ఆది బ్లౌజ్ని బట్టి నెక్ డౌన్ వచ్చేసి 6.5 వచ్చింది. అంటే ఈ సైజ్ బ్లౌజ్కి పర్లేదండి, సరిపోతుంది. అలాగే నెక్ రౌండ్ మీరు వెడల్పు ఈ విధంగా 1/4 ఇంచు బయటకు వచ్చి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వీ షేప్లో కాకుండా రౌండ్ షేప్లో ఆపడుతుందండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ కార్నర్ వచ్చేలాగా ఎలా మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేయాలి. దానికోసం మనం బ్యాక్ సైడ్ 6 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేసి ఆ 6 ఇంచెస్ని చంక డౌన్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా పొడవుకి అడ్డంగానే లైన్ మార్కింగ్ చేసుకున్నాము. అప్పుడు కార్నర్ వచ్చింది. కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకున్నాం కదండి. ఇదే విధంగా మార్క్ చేసుకున్నాక ఇది మనకి సేమ్ బ్యాక్ పార్ట్ అంతా చంక రౌండ్ వచ్చింది. దానికంటే 1/2 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ వైపు మనము చంక డౌన్ బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే ఈ విధంగా తగ్గించుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుందండి. అలాగే నేను లూజ్ మార్కింగ్, చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయలేదు. ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసేసుకుని ఒక లైన్ కొట్టేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అలాగే మనం బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టాము, కానీ ఫ్రంట్ పార్ట్ తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే మీకు ఫ్రంట్ పార్ట్ బాగుందన్న బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ తోటి ఉక్సులు పట్టి దగ్గర 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోండి. అలాగే షాలర్ దగ్గర ఫ్రంట్ పొడవు వచ్చేసి షాలర్ని మధ్యకి మడత పెట్టి మెయిన్ డాట్ దాకా సాగదీయకూడదండి. ఈ విధంగా పెట్టేసి ఎంత పొడవు వచ్చిందో అంత పొడవుకు మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక దగ్గర కూడా ఈ విధంగా చూసుకోవాలి. మనము హ్యాండ్స్ కుట్టుకి పోతుంది కదా, 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన వైపు. అలాగే కింద వైపు సేఫ్ బెల్ట్ కుట్టు కోసము 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా సేఫ్ బెల్ట్ వదిలేసి చంక వైపు మార్క్ చేయాలండి. ఈ విధంగా తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు కొలతలతో కావాలి, మాకు ఫ్రంట్ 70 అది లేదంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్కి పెట్టుకోండి. ఇది నడుము పొడవు ఎక్కువ ఉంది కాబట్టి మీడియం సైజ్కి అయితే 5 ఇంచెస్ పెట్టాలి ఉక్సులు పట్టి దగ్గర. అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి 14 ఇంచులు పెట్టుకోండి. 14.5 దాకా కూడా పెట్టుకోవచ్చు. మనకి చెస్ట్ ఎక్కువ ఉంటే 14.5 దాకా పెట్టుకోవచ్చండి. అలాగే చంక దగ్గర వచ్చేసి మీరు కింద నుంచి చూసుకోండి, 2.5 వచ్చేలా చూసుకోండి. కింద నుంచి ఏ సైజు బ్లౌజ్ కైనా సరే 2.5 వచ్చే ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే కింద వైపు నుంచి చూసుకుంటే మెయిన్ డాట్ దగ్గర కూడా 2.5 ఇంచెస్ వచ్చేదాకా చూసుకోండి. అంటే మనకి బ్లౌజ్ పొడవు పెరిగింది కాబట్టి ఈ విధంగా చూసుకోవచ్చు. అలాగే ఉక్సులు పట్టి దగ్గర అయితే మీరు బ్లౌజ్ పొడవు పెరిగి కొలిది ఉక్సులు పట్టి పెరిగిపోతుంది కాబట్టి మీరు కొలత పెట్టుకోండి. 5.5 వచ్చే విధంగానే చూసుకోండి. నేనైతే 5.5 ఇంచుకి మార్కింగ్ చేశాను. ఈ చంక దగ్గర వచ్చేసి 2.5 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది కింద వైపు నుంచి. మెయిన్ డాట్ దగ్గర అయితే
2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుందండి. నేను ఇప్పుడు చెప్పిన మార్కింగ్ కొలతలన్నీ కూడా స్టిప్గా ఉంటాయండి. అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బాగా నిలబడుతుందన్నమాట. అలాగే ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా 2.5కి ఒక మార్కింగ్ చేసుకుని డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. డాట్ వెడల్పు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అయినా ఉండాలండి. 3 ఇంచెస్ పెట్టాలి. ఈ విధంగా డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకున్నాక డాట్ ఇటుపక్క చేసిన మార్కింగ్కి ఉక్సులు పట్టి వైపు చేసుకున్న మార్కింగ్కి కరువు వచ్చి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్ ఇటుపక్క మార్కింగ్కి చంక దగ్గర మార్కింగ్కి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 2 మార్కింగ్లు ఒకే లైన్ మీద వచ్చినా పర్వాలేదండి. ఫిట్టింగ్ బాగానే ఉంటుంది. ఒక్కొక్క బ్లౌజ్కి ఇలాగే వస్తాయండి. ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్ట్రిప్గా ఉంటుంది. చెస్ట్ కూడా నిలబడుతుందండి. ఇంకా మాకు స్ట్రిప్గా ఉండాలి, చెస్ట్ నిలబడాలి అనుకున్న వాళ్ళు ఈ మార్కింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మాకు ఫ్రీగా ఉండాలి, రౌండ్ షేప్లో రావాలి, సూదుగా ఎత్తిపెట్టినట్టుగా కాకుండా రౌండ్గా ఉండాలి, బాగా ఎత్తుగా వచ్చేయకూడదు అనుకున్న వాళ్ళకి ఇంకొక మార్కింగ్ ఉంది. ఆ మార్కింగ్ కూడా చెప్తాను. ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ డౌన్ పెట్టుకోండి. ఈ డౌన్కి ఒక లైన్ కొట్టుకుని ఈ లైన్ మీద మనము మెయిన్ డాట్ మార్క్ చేసుకుని ఈ విధంగా చంక వైపుకి మళ్ళీ మార్కింగ్ మార్చాలి, ఉక్సులు పట్టి వైపుకి మార్చాలి. ఈ విధంగా మార్చితే మనకి కింద డౌన్ చూసారు కదా పెరుగుతుందన్నమాట. అలాగే కింద ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని చంక దాకా క్రాస్గా లైన్ కొట్టుకోండి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి వెడల్పు పెరుగుతుంది 3/4 ఇంచు. ఈ విధంగా చూసారు కదా అక్కడ 3/4 ఇంచు పెరిగింది, ఇక్కడ 1/2 ఇంచు డౌన్ పెరిగింది. అలాగే ఉక్సులు పట్టి వైపు కూడా స్టిచ్చింగ్ కోసం అనేసి 1/4 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచు వెడల్పు పెరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను 2 రకాల మార్కింగ్లు చెప్తున్నాను. ఫ్రంట్ సైడ్ ఒకటి చెస్ట్ నిలబడేలాగా, ఒకటి రౌండ్ షేప్లో వచ్చేలాగా చెప్తున్నాను. మాకు చెస్ట్ నిలబడాలంటే నేను ముందు చేసిన మార్కింగ్ ప్రకారం పెట్టుకోండి. మాకు రౌండ్ షేప్లో రావాలి, ఫ్రీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా డౌన్ పెంచుకోమని అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ కస్టమర్కి అయితే ఫ్రంట్ స్ట్రిప్గా ఉండాలి కాబట్టి ఉక్సులు పట్టి దగ్గర 1/4 ఇంచు కట్ చేసేసాను. అలాగే ఫ్రంట్ కూడా డౌను చూసారు కదా నేను ముందు చేసుకున్న మార్కింగ్ ప్రకారమే కట్ చేస్తున్నాను, వెనకాల మార్కింగ్ ప్రకారం కట్ చేయట్లేదు. అలాగే చంక దగ్గరకు వచ్చేసి కూడా ఎగస్ట్రా కట్ చేయట్లేదండి. బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వెడల్పుతోటి తీసుకుంటున్నాను. మీరు ఒకసారి 2 కటింగ్లతోటి కూడా 2 బ్లౌజులు కుట్టుకోండి. 2x2 ముక్కలు 2 తీసుకుని 2 కటింగ్లతోటి కూడా 2 బ్లౌజులు కుట్టుకుని చూసుకోండి. మీకు ఏది బాగుందంటే ఆ ప్రకారం ఆదిని మార్చేసుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఖర్చులతో కలిపి బ్యాక్ పార్ట్ పొడవు 16.5 దాకా వచ్చినాయి అన్నిటికి కూడా పొడవు పెట్టొద్దండి. అంటే ఈ విధంగా ఇప్పుడు కట్ చేసినట్టే కట్ చేయాలన్నమాట. ఈ పొడవు ఎక్కువైపోతుంది ఆల్రెడీ. మనకి బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవును మనం 14 పెట్టుకోవాలి. అలా కాకుండా బ్యాక్ పార్ట్ పొడవు తక్కువ వస్తే 15 దాకా వచ్చిన వాటికైతే నేను ఇందాక చెప్పిన మార్కింగ్ అంటే డౌన్ పెంచుకోవడం, ఇక్కడ చంక దగ్గర పెంచుకోవడము అలా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే పొట్టుకున్న బ్లౌజ్కి అలా పెట్టుకోండి. అంటే కొంతమంది కస్టమర్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు పొట్టుగా వేసుకుంటుంది బ్లౌజ్ అన్న వాళ్ళకి ఉక్సులు పట్టి దగ్గర పెంచుకోండి, మెయిన్ డాట్ దగ్గర డౌన్ పెంచుకోండి, చంక దగ్గర కూడా వెడల్పు పెంచుకోండి. కానీ పొడుగ్గా వేసుకుని బ్లౌజ్ ఉంటారు కదా, ఇప్పుడు పొడుగ్గా వేసుకుంటుంది బ్లౌజ్ అంటారు కదా, వాళ్ళకైతే ఇప్పుడు నేను చేసిన మార్కింగ్ ప్రకారం చేసి కట్ చేయండి, ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్లు కూడా ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చెప్తాను. మనం మెయిన్ డాట్ 3 ఇంచెస్ వెడల్పుతో పెట్టాం కాబట్టి పొడవు కూడా 3 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే కొంతమంది కస్టమర్లకి డాట్లు పొడవు ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి డాట్ పొడవు తగ్గించవచ్చండి, వెడల్పు మాత్రం తగ్గించకూడదు. వాళ్ళ సైజుకి అంటే 40 సైజు వరకు 3 ఇంచెస్ వెడల్పు ఉండాలండి డాట్ వెడల్పు. అలాగే మనకి ఉక్సులు పట్టి వైపు నెక్ కిందకి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టిన మడత పెట్టి ఆ మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర మెయిన్ డాట్ ఎంత పొడవు ఉందో ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవుతో ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా ఉక్సులు పట్టి దగ్గర డాట్ని మార్కింగ్ చేయాలి. ఏ సైజు వరకు అయినా సరే ఇలాగే మార్క్ చేయాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ అయితే మడత పెట్టేసి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక దగ్గర డాట్ పొడవు కోసము ఉక్సులు పట్టికి మెయిన్ డాట్కి ఎంత గ్యాప్ వచ్చిందో అంత గ్యాప్ని నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోండి. అలాగే మెయిన్ డాట్ దగ్గర ఈ మార్కింగ్కి కూడా చూసుకోవాలి. కొంచెం మనకి పైకి వచ్చింది కాబట్టి మళ్ళీ చెరిపేసి వేసాను, ఒకసారి చూడండి. అంటే మనకు ఉక్సులు పట్టి దగ్గర ఈ 3 డాట్లకి గ్యాప్ ఒకే విధంగా రావాలని చెప్తున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్కి చంక దగ్గర మార్కింగ్కి ఒక లైన్ కట్టుకుని ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ను కూడా ఏ సైజు బ్లౌజ్ వరకైనా 1/2 ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్ల దగ్గర మనము మెయిన్ డాట్ దగ్గర ఉక్సులు పట్టి దగ్గర డాట్ దగ్గర చంక దగ్గర డాట్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆనవాలుగా అయితే ఉంటాయండి. తర్వాత ఏ సైజు బ్లౌజ్ వరకైనా సరే
అంటే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్టు చంక దగ్గర 2.5 ఇంచెస్ తగ్గించమన్నాను, మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్ తగ్గించమన్నాను, ఉక్సులు పట్టి దగ్గర 5.5 ఇంచెస్ పొడబెట్టమన్నాను కదండి. ఈ విధంగా పెడితే మీరు ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర చంక వైపు పొడవు వచ్చేసి ఏ సైజు బ్లౌజ్కైనా సరే నేను చెప్పినట్టుగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తే ఉక్సులు పట్టి వైపు 4 ఇంచెస్, చంక వైపు 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఉక్సులు పట్టి వైపు 3.5 ఇంచెస్కి, పెద్ద సైజు అయితే పావు దక్కునాలకి ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా కొరువు తీసుకోవాలండి. ఈ కొరువు వచ్చేసి మనకి ఫ్రంట్ చెస్ట్ భాగంలో మెయిన్ డాట్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ కొరువు ఇలా తీసుకుంటే మీకు చెస్ట్ షేప్ బాగా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే మనము 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డౌన్ వచ్చేసి ఉక్సులు పట్టి వైపే జాయింట్ చేయాలి. కాబట్టి ఉక్సులు పట్టి వైపే జాయింట్ చేసి వైపు భాగం ఆనవాల కోసం చిన్న కట్స్ పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్పానండి. మనకి హ్యాండ్స్ అతికి కూడా ఇలాంటివి క్రాస్ ముక్కలు 2 తీసుకుంటే సరిపోతుంది. క్రాస్ కాదండి, అంటే ఆ షేప్ వచ్చేలా తీసుకోవాలి స్ట్రైట్ ముక్కలనే. చూసారు కదా, మిగిలిన పీస్లో మనము బ్యాక్ పార్టు నడుం బద్దకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి నెక్కకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మిగిలితే షేప్ బెల్ట్కి ఇంకొక 2 కూడా తెగే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.